కిల్లర్ పారాక్వాట్ అట. పారాక్వాట్ ఏందిది? ప్రాణాలు తీస్తున్న గడ్డి మందు. ఇది ఈ గడ్డి మందు అట ప్రాణాలు తీస్తున్నదట. సూసైడ్ కేసుల్లో 98% మోర్టాలిటీ రేట్ ఇదేనట. విరుగుడు లేక కిడ్నీ, లివర్, లంగ్ల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుందట. నిమ్స్కొచ్చిన 500 కేసుల్లో 95% మంది చచ్చిపోయారు. కేరళ, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో బ్యాన్. మన రాష్ట్రంలో నిర్లక్ష్యంపై విమర్శలు. సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా మంత్రి దామోదర. ఇప్పుడు కేరళ, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో బ్యాన్లో ఉన్న ఈ మందు మన తెలంగాణలో ఎందుకుంది? అసలు ఇంకొకటి ఏంటంటే, ఈ మందుని ఇష్టం వచ్చినట్టుగా ఆ పెస్టిసైడ్ కంపెనీలు కూడా ఇవ్వకూడదు. వన్స్ కనుక ఈ గడ్డి మందు తాగితే కథమే. ఇక అందుకే అంటుంటారు కదా, సూసైడ్ చేసుకొని మందు తాగిండంటే ఏ మందు తాగిండి అని అంటారు. ఏ మందు తాగిండు? గడ్డి మందు తాగిండి అని అనుకో, కథమే. ఇక అంత డేంజరస్ అది. ఇమీడియట్గా స్లోగా అది మొత్తం ఆర్గాన్స్ని మొత్తం దెబ్బతీస్తుంది. ఇక అది తాగితే చచ్చిపోవడం తప్ప ఇంకా వేరే ఆప్షనే లేదు. చూడండి ఎంత భయంకరంగా ఉంటుందంటే, మన దేశమే అంత దారుణమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. 32 దేశాల్లో ఇది నిషేధం అట, గడ్డి మందు. ప్రపంచవ్యాప్తంగా 32 దేశాలు ఈ పారాక్వాట్ వాడకాన్ని పూర్తిగా నిషేధించినాయి. మన దేశంలో కేరళ, ఒడిశా ప్రభుత్వాలు కూడా బ్యాన్ చేసినాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం దీని అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఫెర్టిలైజర్ షాపుల్లోనే కాకుండా ఎలాంటి లైసెన్సులు లేని దుకాణాల్లో కూడా ఇది దొరుకుతుంది. ఆన్లైన్ ఈ-కామర్స్ సైట్లలో కూడా క్లిక్ చేస్తే ఇంటికి వచ్చేంత తేలిగ్గా మారింది. ప్రాణాలు తీస్తున్న ఈ కిల్లర్ మందును రాష్ట్రంలో ఎందుకు నిషేధించట్లేదని సామాజిక కార్యకర్తలు, డాక్టర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఈ పారాక్వాట్ అమ్మకాలు నిషేధించాలని, రైతులకు ప్రత్యామ్నాయ మందులపైన సబ్సిడీలు ఇచ్చి వారిలో చైతన్యం తీసుకురావాలని కోరుతున్నారు. లేకపోతే పల్లెల్లో ఈ పారాక్వాట్ సృష్టిస్తున్న ఈ మృత్యు ఘోషకు అడ్డుకట్ట వేయడం అసాధ్యమని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. విషయం ఏంటంటే, ప్రభుత్వాలకి ప్రజలు అన్న ఆ కోణం ఉన్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది ఇట్లాంటివి ఇవి. కానీ ఏముంటుంది, ఎవడో తాగుతున్నాడు మనకేంది అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇట్లాంటి వాటి మీద నిర్ణయాలు ఉండవు. ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆత్మహత్యల రేటు కూడా తగ్గుతుంది. రాష్ట్రంలో గడ్డి మందు ప్రజల ప్రాణాలు తీసేస్తున్నది. పంట చేలలో గడ్డి గాదాన్ని నాశనం చేసే ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ మందు మనిషి ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలను దెబ్బతీస్తూ రోజుల వ్యవధిలోనే ప్రాణాలు బలిగొంటున్నది. ఈ గడ్డి మందు మార్కెట్లో తక్కువ ధరకే దొరుకుతూ ఉండడం, కొద్ది గంటల్లోనే గడ్డిని మాడిపోయేలా చేస్తుండడంతో రైతులు దీన్ని వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. దాదాపుగా ప్రతి రైతు ఇంట్లో, పొలం వద్దనో ఈ పారాక్వాట్ గడ్డి మందు అందుబాటులో ఉంటుంది. దీంతో ఇంట్లో ఏ చిన్న గొడవ జరిగినా, ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా, తగాదాల వంటి సమస్యలు, పరీక్షల్లో ప్రేమలో ఫెయిల్ అవ్వడం లాంటి చిన్న కారణాలకే క్షణికావేశంలో రైతుల పిల్లలు ఈ మందు తాగుతున్నారు. దీనికి విరుగుడు లేకపోవడంతో కొన్ని రోజుల పాటు ప్రాణాలతో పోరాడి కిడ్నీలు, కాలేయం దెబ్బతిని ఊపిరితిత్తులు చెడిపోయి చివరికి చనిపోతున్నారు. మరోవైపు దీని అమ్మకాలపైన ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ఫెర్టిలైజర్ షాపులతో పాటు ఆన్లైన్లో కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నారట. ఏంది దారుణం? ఇప్పుడు చూపిస్తే మళ్ళీ అదో లొల్లి ఉన్నట్టుంది, ఎడ దొరుకుతుందా ఇదని.